హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వినబోయే కథ నిజమే. నేను చేతకాని దానిలాగే ఉన్నా, నువ్వు చేసేది మాత్రం తప్పే. ఈ కథ రచయిత రాధా సింధూర. ఆదివారం ఉదయం 6:30 గంటలు దాటుతుండగా శ్రావణికి మెలకువ వచ్చింది. ఇంకా సేపు పడుకుందామని అనుకుంది, కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఇంకా మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. హాల్లో సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తమామలు ఒకసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ మాటల్లో పడ్డారు. 6:30 కాదు, 9:30 దాటాక లేచిన వాళ్ళ రియాక్షన్ అదే ఉంటుందని శ్రావణికి తెలుసు. వంటింట్లోకి వచ్చి చూస్తే అమర్ పెసరట్లు వేస్తూ కనిపించాడు. హాట్ ప్యాక్లో పెసరట్టు వేయడానికి ఇటు తిరిగిన అతను శ్రావణిని చూడగానే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్, కాఫీ అన్నాడు. అవునన్నట్టు తలూపింది శ్రావణి. 1 నిమిషం అని పెనం స్టవ్ పై నుంచి దింపి చట్నీ గిన్నె హాట్ ప్యాక్ తీసుకొని ఇప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. శ్రావణి అభావంగా ఉండిపోయింది. తర్వాత కాఫీ కలుపుకొని కప్పు తీసుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడింది. లోపల శబ్దాలు విని అమర్ లంచ్ కోసం కూరగాయలు తరుగుతున్నాడన్నమాట అనుకుంది. అత్తారింట్లో తనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వంట పని, ఇంటి పని అన్నీ తనే చేయాలని లేదు. ఉద్యోగం చెయ్యు అని లేదా చెయ్యకు అనేవారు లేదు. తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. అయినా ఎందుకు ఈ జీవితానికి అసంతృప్తి? తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా. అసలు ఈ ఆలోచనలో తప్పు ఉందా? ఎంతో ఆలోచించాకే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటూ నిట్టూర్చింది శ్రావణి. శ్రావణిది ఉమ్మడి కుటుంబం. ఆస్తిపదులు కాకపోయినా మంచి పేరుకి మాత్రం లోటు లేదు. ముఖ్యంగా శ్రావణి తల్లి శారద గారి గురించి బంధువులు అందరూ మంచిగా చెప్పారు. ఈ సంబంధం వచ్చినప్పుడు అమర్ తల్లిదండ్రులు నరసింహం, సుశీల కుటుంబం ఇలాంటిది, అమ్మాయికి అబ్బాయికి ఇష్టమేనా అని మాత్రమే ఆలోచించారు. శ్రావణి పెళ్లికి ముందే అమర్తో నేను ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను. నా జీవితం నాకు నచ్చినట్టు గడపాలి అనుకుంటున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని గౌరవిస్తాను. మీరు కూడా నన్ను తక్కువగా చూడదనే అనుకుంటున్నాను అంది. అమర్కి శ్రావణి అలా చెప్పడం నచ్చింది. అతని ఇంట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయడం ఎవరికీ ఇష్టం లేదు. పెళ్లి చక్కగా జరిగింది. శ్రావణి అత్తగారింటికి వచ్చింది. నెల రోజులకి అత్త మామలకి కోడలి ప్రవర్తన కాస్త ఇబ్బందిగా